शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024 సంవత్సరంలో జూన్ నెల లోపల ధనుసు రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ జూన్ మాసంలో సూర్యుడు షష్టమ సప్తమ స్థానాలలో సంచరిస్తున్నాడు. షష్టమ స్థానం అనుకూల ఫలితాలు, సప్తమ స్థానంలో ప్రతికూల ఫలితాలు ఉంటాయి. కుజుడు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు షష్టమ సప్తమ స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు షష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు షష్టమ సప్తమ స్థానాలలో ప్రతికూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహు కేతువులు అర్ధాష్టమ దశమ స్థానాలలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా మనము గ్రహస్థితి ఆలోచించినట్టయితే ధనుసు రాశి వారికి జూన్ మాసంలో శనైశ్చరుడి యొక్క అనుకూలత ఉంది. బుధుడు బాగా ఉన్నాడు. సూర్యుడు 50% బాగా ఉన్నాడు. అంటే మొదటి 2 వారాలు బాగా ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, రాహువు, కేతువు ఇవి ప్రతికూలంగా ఉన్నాయి. కనుక ధనుసు రాశి వారికి ఈ జూన్ మాసంలో తాత్కాలికంగా కొంత అనుకూలత ఉన్నప్పటికీ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఆదాయానికి మట్టుకు లోటు ఉండదు. శని భగవానుడి యొక్క అనుకూలత ఉంది. తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు శ్రమిస్తారు. శ్రమ పడడానికి మీకు ఇబ్బంది లేదు. కనుక ఆదాయము స్థిరంగానే ఉంటుంది, నిలకడగా ఉంటుంది. ఆరోగ్యము సంతృప్తికరంగా ఉంటుంది మొదటి 2 వారాలు. తర్వాత మళ్ళీ 3-4 వారాలలో పని భారం పెరగడం మూలకంగా కొంత ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కనుక జాగ్రత్త పడాలి. చిన్నపాటి సమస్యలతో మీరు ఇబ్బంది పడతారు. కనుక 1కి 4 సార్లు ఆలోచించండి, నిర్లక్ష్యం చేయకండి. ఉద్యోగంలో సంతృప్తి ఉన్నప్పటికీ పై అధికారులతో ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఉద్యోగంలో మీరు సంతృప్తిగానే ఉంటారు. తోటివారు, పనులు ఇవన్నీ కూడాను సక్రమంగానే కొనసాగుతాయి. అయినప్పటికీ పై అధికారులు మిమ్మల్ని, మీ పనితనాన్ని గుర్తించరు. తద్వారా మీ లోపల ఒక అసహనము, అసంతృప్తి అనేటువంటిది తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కనుక దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. విమర్శలకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారము మట్టుకు లాభసాటిగానే కొనసాగుతుంది. వ్యాపారస్తులకు ఇబ్బంది లేదు. చిన్నపాటి వ్యాపారం చేసుకుంటున్నటువంటి వారికి అనుకూలంగానే ఉంది. కొత్త పెట్టుబడులపై కొత్త రకమైనటువంటి వ్యాపారం చేయాలి అనేటువంటి మనస్సుతో మీరు ముందుకు వెళ్తారు. కాబట్టి వ్యాపారం ఓవరాల్గా బాగానే ఉంటుంది. ఇక అన్నదమ్ములతో మట్టుకు ఇబ్బందులు ఉన్నాయి. కొంత జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాలపై చర్చించకుండా ముందుకు వెళ్ళండి. ఇంటి వాతావరణం అనుకూలంగానే ఉంటుంది. పిల్లల విషయమై సరైన నిర్ణయాలు తీసుకోవడము ఈ మాసంలో చాలా అవసరము. కాబట్టి దానిపై మనసు నిలపండి. పిల్లల యొక్క చదువు, ఉద్యోగము, వివాహము ఇలాంటి విషయాలపై మనసు నిలపండి. ఓవర్లుక్ చేయకుండా పిల్లల యొక్క ఎదుగుదలకై మీరు ఒక మనస్ఫూర్తిగా ప్రయత్నాలు కొనసాగించండి. ఇంటిలో
వాతావరణము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఆర్థిక భారము లేనప్పటికీ అనవసరమైన చర్చల మూలకంగా ఇంటిలో ఒక కలుషితమైనటువంటి వాతావరణం కనబడుతుంది. కొన్ని విషయాలలో అనవసరమైనటువంటి తర్జన భర్జనలు, తద్వారా కొన్ని రోజులు మాట్లాడకపోవడము, పిల్లలతో పెద్దల యొక్క అనుకూలత లేకపోవడము, ఇలాంటివి కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి కొంత జాగ్రత్త వహించి ఇంటి లోపల నిర్ణయాలు తీసుకోండి. అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండండి. ఇక ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థిక భారం కూడాను పనుల మూలకంగా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక దాన్ని కూడాను దృష్టిలో పెట్టుకొని అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోండి. అనవసరమైనటువంటి ప్రయాణాలను చేపట్టకండి. ఎంత అవసరమో అంతవరకే ఖర్చు పెట్టండి. నియంత్రణ మట్టుకు చాలా అవసరము. ఇక ప్రయాణాల మూలకంగా ముఖ్యంగా అలసట, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం బాగా కనబడుతుంది. ఇక వృత్తిపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. వృత్తి లోపల మీరు చేస్తున్నటువంటి వృత్తిలో అనుకోకుండా కాంపిటీటర్స్ ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు పనులు చేస్తూ ఉండండి. చేస్తున్నటువంటి వృత్తిపై మనస్సు నిలపండి. మనం చేస్తున్నటువంటి వృత్తిలో కాంపిటీటర్స్ ముందుకు వచ్చినప్పుడు మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటయ్యానంటే మన స్కిల్ ప్రదర్శించడం, మన పనితనాన్ని జనానికి తెలియజేయడమే ప్రథమ కర్తవ్యం. కాబట్టి దానిపై మనస్సు నిలపండి. ఇంకా బాగా రాణించడానికై మీరు ప్రయత్నాలు చేయండి. సంగీత సాహిత్య కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని నిలుపుకోవడానికై ప్రయత్నాలు చేయండి. అనవసరమైనటువంటి చర్చలు, అతి ఆశలోకి వెళ్లకుండా మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే సంగీత సాహిత్య కళాకారులకు కూడాను మంచి అవకాశాలతో ఆదాయము బాగా సంతృప్తికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ధనుస్సు రాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక జాగ్రత్తగానే ఉండాలి. ముఖ్యంగా అర్ధాష్టమ స్థానంలో రాహువు, దశమ స్థానంలో కేతువు. సంతోషం లేకుండా చేస్తాడు రాహువు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో. కనుక మనిషికి కావలసినటువంటిది అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది ఆనందము, సంతోషము. అది లేకుండా మనల్ని ఇబ్బంది పెడతాడు. కనుక దాని నుండి విముక్తి కావడానికి, సంతోషంగా ఉండడానికి అమ్మవారిని కొలవండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. సంబంధించినటువంటి రాహువుకు సంబంధించినటువంటి జపాన్ని ప్రతినిత్యం కూడాను మీరు పఠించండి. ఇక కేతువు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. సంతోషము, వృత్తి, ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటివి. ఆ వృత్తిపరమైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. సమస్యలు రాకుండా, ఆటంకాలు రాకుండా ఉంటాయి. ప్రతి మాసంలో సంకష్టహర చతుర్థి అనేటువంటిది వస్తుంది. ఆ సంకష్టహర చతుర్థి రోజున తప్పకుండా మీరు విఘ్నేశ్వరుణ్ణి పూజించండి, గణాధిపతిని పూజించండి. మీకు విఘ్నాలు రాకుండా ఉంటాయి. వృత్తి నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఇకపోతే షష్ఠమ స్థానంలో బృహస్పతి ప్రతికూలంగా ఉన్నాడు. దగ్గరి వారితో, బంధువర్గంతో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, అనుకోనటువంటివి ముందుకు రావడము, ఇలాంటివి సంభవించే అవకాశాలు ఆ బృహస్పతి మూలకంగా ఉంటాయి. కనుక బృహస్పతి నిమిత్తమై మీరు ప్రతినిత్యం కూడాను జపం చేసుకోండి. సద్గురువులను సందర్శించుకోండి. గోమాతను సందర్శించండి.
పితృదేవతలకు ఆరాధన చేయండి. పితృదేవతలు రోజు కూడాను మీరు సపర్యలు చేయండి. తద్వారా మీకు వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ విధంగా చేసినట్టయితే ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.